హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే తీయటి రవ్వ కేసరి రెసిపీని చాలా హెల్దీ వర్షన్లో ప్రిపేర్ చేశానండి నిన్న. ఆ రెసిపీని ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలోకి ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యి అనేది పోసి, నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులనే వేశాను. నేను ప్రిపేర్ చేస్తుంది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఓన్లీ కొన్ని డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేసుకున్నానండి. మీరు ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీ తగినట్టుగా డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ ఆర్ఎల్స్ డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఈ జీడిపప్పు పలుకుల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నేతిలోకి కొన్ని కిస్మిస్ అనేవి వేసి వీటిని కూడా లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న వీటిని కూడా అదే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. యూజువల్లీ మనం రవ్వ కేసరి అంటే ఎప్పుడు షుగర్తోనే ప్రిపేర్ చేస్తాం కదా, బట్ ఇవాళ నేను రవ్వ కేసరి అనేది బెల్లంతో ప్రిపేర్ చేశానండి. సో టేస్ట్ అనేది చాలా చాలా బాగుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి రెసిపీ. ఇప్పుడు మనం కిస్మిస్ కూడా తీసేసుకున్న తర్వాత ఈ కడాయిలోని ఇంకొంచెం నెయ్యి అనేది అలా ఉండిపోతుంది. సో ఆ నేతిలోకి 1 కప్తో నేను బొంబాయి రవ్వ అనేది వేశాను. అంటే మనం నార్మల్ ఉప్మా ప్రిపరేషన్కి యూజ్ చేసే రవ్వ అండి ఇది. ఈ బొంబాయి రవ్వని సూజీ, సెమోలినా అని కూడా అంటుంటారు. ఈ బొంబాయి రవ్వని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇది మంచిగా ఫ్రై అయితే కనుక మనకి మంచి సువాసన రావటమే కాకుండా లైట్ ఎల్లో కలర్లో కూడా టర్న్ అవుతుంది. సో అలా వచ్చిన తర్వాత ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసి ఈ ఫ్రై చేసుకున్న రవ్వ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ కడాయిని ఒకసారి వాష్ చేసుకోండి. వాష్ చేసుకుని ఈ కడాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో సన్నగా తరిగినటువంటి బెల్లం తీసుకోండి. అంటే ఒక ఫుల్ కప్ రవ్వకి ఫుల్ కప్ ఆఫ్ తరిగిన బెల్లం వేసి అదే కప్పుతో 3 కప్పులు వాటర్ అనేది పోయండి. సో 3 కప్పులు వాటర్ పోసిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని బెల్లం మొత్తం కరిగే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత బెల్లం కరిగిపోయింది అనుకున్నప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసి టీ ఫిల్టర్ హెల్ప్తో ఒకసారి ఈ కరిగించుకున్న బెల్లం వాటర్ మొత్తం కూడా మీరు ఫిల్టర్ చేసుకోండి. దానివల్ల మనకి బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ లాంటివి ఉంటే సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు కడాయిని ఒకసారి వాష్ చేసుకుని తిరిగి స్టవ్ మీద పెట్టుకుని ఫిల్టర్ చేసుకున్నటువంటి ఈ బెల్లం వాటర్ని కడాయిలోకి పోసేయండి. ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ బెల్లం వాటర్ అనేది మనకి బాయిలింగ్ అవుతున్న స్టేజ్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా వచ్చిన స్టేజ్లో ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకోండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని ఒక చేత్తో ఆ ప్లేట్ని పట్టుకుని పోస్తూ ఇంకో చేత్తో గెరిట్ హెల్ప్తో మిక్స్ చేసుకుంటూ ఉండండి. మీరు గనక ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా అంటే తిప్పటం ఏదైనా లేట్ అయితే మీకు రవ్వ అనేది త్వరగా ఉండలు కట్టేస్తుంది అనేది గుర్తుంచుకోండి. రవ్వని ఎప్పుడు కూడా మనం వాటర్కి యాడ్ చేసినప్పుడు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. చాలా త్వరగా ఉండలనే ఏర్పడిపోతాయి. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేశాను. పసుపు ఎందుకు వేశాను అంటే మంచి కలర్ రావటం కోసం. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీకు పసుపు వేయటం ఇష్టం లేకపోతే మీరు ఆ ప్లేస్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, లేదా అది కూడా స్కిప్ ఆఫ్ చేసేయచ్చు. సో పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకుని ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేశాను. తర్వాత అది కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను టోటల్గా 3 ఫుల్ టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అనేది వేశాను. బట్ ఈ నెయ్యి అనేది ఒకేసారి యాడ్ చేయకుండా రవ్వ మిశ్రమాన్ని మిక్స్ చేసుకుంటూ మధ్యలో 1 టీ స్పూన్ చొప్పున నేను వేశాను. సో అలా టోటల్గా 3 టైమ్స్ నేను నెయ్యి అనేది యాడ్ చేయడం జరిగింది. సో మనం ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనకి కడాయి నుంచి ఈ కేసరి అనేది సెపరేట్ అయిపోవాలి. అంటే స్టిక్కీగా ఉండకుండా కడాయికి సెపరేట్ అయిపోయి ఉండాలి. ఆ స్టేజ్ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. మధ్యలో నేను చెప్పినట్టు నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. సో టోటల్గా నాకు ఈ రెసిపీ ప్రిపరేషన్కి 4 టీ స్పూన్స్ నెయ్యి అనేది అవసరం పడింది. ఫస్ట్ 1 టీ స్పూన్ ఏమో నెయ్యితో నేను డ్రై ఫ్రూట్స్ అలాగే రవ్వ ఫ్రై చేసుకున్నాను కదా. రిమైనింగ్ 3 టీ స్పూన్స్ నెయ్యి వచ్చేసి ఇలా కేసరి ప్రిపరేషన్ మధ్యలో యాడ్ చేస్తున్నాను. సో మనకి రవ్వ కేసరి అనేది ప్యాన్ నుంచి ఇలా సెపరేట్ అయిపోయి స్టేజ్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసి బాగా మిక్స్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేయటమే. చాలా చాలా బాగుందండి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం ఉంది కదా, అప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే ప్రసాదం నైవేద్యాల్లో ఇది కూడా ఒక రెసిపీలా ప్రిపేర్ చేసుకుని అమ్మవారికి సర్వ్ చేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్